ఏసీ 24లో ఉంటేనే పడుకోలేను నేను మనాలి పోవడం అంటే సాహసం అనే చెప్పాలి. బట్ విజయ్ సెడ్ యూ విల్ హ్యావ్ ద బెస్ట్ టైమ్ అండి అని. నేను నా ఎక్స్ లకే అన్ని ఛాన్స్లు ఇచ్చిన, దీనికి ఇవ్వలేనా అని ఐ సెడ్ ఓకే. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో టు మనాలి యూ కెన్ సేవ్ దిస్ రీల్. ఈ 3 days 2 nights ట్రిప్ లో వెల్కమ్ టు డే 1 ఇన్ మనాలి. ఫస్ట్ మనం హడింబా దేవి టెంపుల్ కి వెళ్ళాం. ఈ మేకపిల్ల ఏంటి ఎంత తెల్లగా ఉంది అని అడిగితే అప్పుడు గైడ్ చెప్పాడు రిన్స్ అబ్బేసి రోజు క్లీన్ చేస్తారంట. పాపం మనం ఎంత హిపోక్రెట్స్ అంటే క్యూట్ క్యూట్ అని చెప్పి దీంతోనే ఫోటోలు దిగుతాం, ఏదో ఒక రోజు దీన్నే వండుకొని తింటాం. ఎవరైనా రాంగ్ రూట్ లో బండి నడుపుతుంటే తిడతాం, అదే రాంగ్ రూట్ మనం తీసుకుంటే 1000 రీజన్స్ చెప్తాం. ఎనీవే ఈ కాశ్మీరీ అవుట్ఫిట్ లో మనం ఎలా ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ జోగిని వాటర్ ఫాల్స్. ఈ వాటర్ టచ్ చేయకుండా దీన్ని దాటాలని డిసైడ్ అయ్యా. బట్ నన్ను అలా క్యూట్ గా ఎత్తుకొని తీసుకెళ్ళడానికి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ మై బ్రెయిన్. సో నేను 100% బ్రెయిన్ వాడి పక్కనే ఉన్న కిరాణం కొట్లోంచి 2 పెద్ద పెద్ద కవర్లు తెచ్చుకున్నాను. బట్ నేను అంత స్మార్ట్ అని అందరికీ తెలిస్తే నాకు దిష్టి తగిలిద్దని అనుకున్నాడేమో. దేవుడు 2 పెద్ద పెద్ద కవర్లకి చిన్న చిన్న బొక్కలు పెట్టాడు. బట్ దిస్ వ్యూ, ఓ మై గాడ్, ఇటు సైడ్ మౌంటైన్స్ వ్యూ, ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ వ్యూ. ఈవినింగ్ 5 అయింది, చలిరగా తీసేస్తుంది భయ్యా. అయితే క్వార్టర్ వేయాల్సిందే, క్వార్టర్ అంటే ఫుల్ వేసేద్దాం అని అనుకున్నా సరే మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి వేడి వేడిగా రామెన్ తిన్నా అనమాట. ఇదే మనం ఉండే స్టే. నా ఏజ్ పోరగాళ్ళందరూ వెచ్చదనం కోసం ఏవేవో చేస్తుంటే నేను ఈ హీటర్ పెట్టుకొని పడుకున్నా ఫ్రెండ్స్. సాడ్ లైఫ్ అండ్ ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా.